ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కొండపోత అంటే ఈ రోజు భారీ వర్షం అయితే కురిసింది. ఇక రానున్న 2 రోజుల్లో ఈ ప్రాంతాల వారి జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేస్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్ లో ఇవాళ కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఏకంగా స్టీల్ బ్రిడ్జ్ పై చెరువును తలపించిన వరద 3 గంటల పాటు ఏకంగా కంటిన్యూగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఆ స్టీల్ బ్రిడ్జ్ పై మొత్తం వరదలాగా అయితే వాటర్ వచ్చేసిందని చెప్తున్నారు. నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని స్టీల్ బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు విద్యానగర్ నుంచి ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడ్డాయి. స్టీల్ బ్రిడ్జ్ మీద భారీగా నీరు నిలవడంతో వాహనాలు ఎటు కదలలేక ఆగిపోయాయి. అంతేకాకుండా అదే నీటిలో పలు వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వడంతో వాహనదారుల అవస్థలు అన్ని కావు. ట్రాఫిక్ పోలీసులు కానీ, హైడ్రా కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు వాహనదారులే నీటి తరలింపు చర్యలు చేపట్టారు. సుమారు 2 నుంచి 3 గంటల పాటు వాహనాలు బ్రిడ్జ్ పై నిలిచిపోయాయి. అత్యున్నత ప్రమాణాలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని గత పాలకులు చెబుతున్నా కనీసం బ్రిడ్జ్ పై నిలిచిన నీళ్లు వెళ్లే మార్గం లేకుండా పోయిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో కూడా భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇక ఈ రోజు మల్కాజిగిరిలో అత్యధికంగా 98.5 mm వర్షపాతం అయితే కనుక నమోదైందని చెప్తున్నారు. అంతేకాదు ఓల్డ్ సిటీలోని బండ్లగూడలో విద్యుత్ తీగలు తెగిపడి 2 మరణించడం జరిగింది. సో అందుకే ఈ వర్షాలు పడేటప్పుడు ప్రయాణాలు అయితే పెట్టుకోకండి. ఇక రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మంగళ బుధవారాల్లోని రాష్ట్రంలో అంటే ఈ రోజు వర్షం పడింది. ఇంకా రేపు ఎల్లుండ కూడా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబానగర్ జిల్లాలో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటుగా హైదరాబాద్లోని పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే బుధవారం నాడు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా వాహనాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.